జిల్లా పెద్దాపురం నియోజకవర్గం ఒకప్పుడు రాజవంశాలకు కేంద్రంగా ఉండేది. ప్రత్యేక వర్గాల మహిళల సేవలకు స్థానం ఉండేది. దేవాలయాలకు అంకితమయ్యే యువతలు దేవత సేవ పేరుతో కొన్ని సందర్భాలలో రాజులు, జమీందారులు, ఉన్నత స్థాయి వ్యక్తులకు సేవకులుగా మారిపోయారు. కాలక్రమంలో ఇది వ్యభిచారానికి దారితీసింది. ఒకప్పుడు విలాసవంతమైన భవనాలు, తిరుగుడు మంచాలు, రహస్య గదులు, సుందరాంగులతో ఈ ప్రాంతం రెడ్ లైట్ ఏరియాను తలపించేదట. ఎవరైనా పెద్దాపురం వెళ్తున్నామంటే వాళ్ల వైపు అదో రకంగా చూసేవారని టాక్. ఆ ఊర్లో చదువుకునేవారు, ఉద్యోగం చేసేవారు, ఇంకా ఆ ఊరి ప్రజలు బయటకు చెప్పడానికి వెనుకాడేవారు. దాని ఇంపాక్ట్ పిల్లల పెళ్లిళ్లపై పడడంతో ఆ చెడ్డ పేరును కొన్ని దశాబ్దాలుగా కష్టపడి తొలగించుకున్నారు ఆ ప్రజలు. ఈ వృత్తిని సాంప్రదాయంగా కొనసాగించే వర్గాల్లో మార్పు వచ్చి కాలక్రమేణా కనుమరుగైంది. ఆయా కుటుంబాల్లో యువత సైతం ఉన్నత విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో స్థిరపడి గౌరవంగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతం పారిశ్రామికంగా పరుగులు తీస్తోంది. అయితే కొంతమంది వల్ల మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇద్దరు మహిళల మధ్య వచ్చిన తగాదా తారాస్థాయికి చేరింది. అంతే, కనుమరుగైన చెడ్డ పేరు మళ్లీ పెద్దాపురం గురించి దేశవ్యాప్తంగా తెలిసేలా ప్రచారాలు సాగుతున్నాయి. అసలు పెద్దాపురంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఇద్దరు మహిళల మధ్య జరిగిన వివాదం తారాస్థాయికి చేరింది. అంటే దీనికి ఇద్దరు మహిళల మధ్యలో వారు పెద్దాపురం నియోజకవర్గం అంతా చెప్పుకునే విధంగా అసలు పెద్దాపురంలో ఏం జరుగుతుంది, అసలు పెద్దాపురంలో ఏం జరిగింది అనే దానిపై అయితే ఈ వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. అసలు పెద్దాపురం నియోజకవర్గంలో ఏం జరిగింది, ఇద్దరు మహిళల మధ్య జరిగిన వివాదం ఏంటి, అసలు పెద్దాపురంలో పడుపు వృత్తి ఇంకా కొనసాగుతుందా, అదే పెద్దాపురం పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఏం జరుగుతుంది అనే దానిపై అయితే అసలు పెద్దాపురం నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు పెద్దాపురం ఉన్న స్థానికులు ఏమనుకుంటున్నారు అడిగి తీసుకుని ప్రయత్నం చేద్దాం. రండి, ఈరోజు ఐ న్యూస్ గ్రౌండ్ కూడా చూద్దాం. బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, సివిల్ సప్లై డైరెక్టర్ తుమ్మల పద్మజనరావు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు పెద్దాపురం నియోజకవర్గంలో గత వారం నుంచి వస్తున్నాం, ఇది అసలు జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి, అసలు పెద్దాపురంలో మీకు కొంత పరిచయాలు ఉన్నాయి, అది ఇంకా ఈ పడుపు వృత్తి ఇంకా కొనసాగుతుందా? అంటే యాక్చువల్గా పెద్దాపురంతో మాది ఇది నియోజకవర్గమే, నేను ఇన్ఛార్జిగా కూడా చేశాను. నేను అబ్జర్వ్ చేసిన విషయాల్లో అయితే వ్యభిచారం అనేది ఈ రోజుల్లో ఒక ప్రాంతానికి దీనికి సంబంధించి కాదండి, డీసెంట్రలైజ్డ్ అయ్యింది. ఈరోజు ఇదే విషయం మీద నేను ఎస్పీ గారిని కూడా కలిశాను. వారు చెప్పింది ఏంటంటే ఏదైతే ఈ వృత్తి చేస్తూ అని వీళ్ళ మీద ముద్ర వేస్తున్నారు. దేవదాసి వ్యవస్థ 20 ఏళ్ల క్రితమే అంతమైపోయింది. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ నిర్మూలించారు. వాళ్ళు మా పేరు చెప్పి ఇతర వ్యవస్థల్లో కులాల వారు అవ్వచ్చు ఎవరైనా దీనిని ఒక వృత్తిగా ఎంచుకుని వీళ్ళ పేరు ఆపాదిస్తూ ఈ వృత్తిలో ఉన్నటువంటి మహిళల ఆత్మగౌరవాన్ని భంగం కలిగించేలాగా ప్రవర్తిస్తున్నారని ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు బాధపడడం జరిగింది. ఇదే విషయాన్ని ఎస్పీ గారు కూడా దృష్టిలో పెట్టాను. దీన్ని ఉక్కుపాదంతో మేము మోపుతామండి, వాళ్ళకి ఆత్మగౌరవానికి ఏ విధంగా కూడా భంగం కలగకుండా మేము చూస్తామని వారు చెప్పడం జరిగింది. గత వారం రోజులుగా అనేక మీడియాలోనూ అలాగే పత్రికల్లోనూ పెద్దాపురంలో వ్యభిచారం గురించి రావడం జరిగింది. అదంతా కూడా వాస్తవానికి ఎక్కడో ఒక ఇంట్లో జరిగితే మొత్తం పెద్దాపురం పట్టణం అంతా కూడా వ్యభిచారం అనే స్థాయిలో చిత్రీకరిస్తూ ఉన్నారు. అదంతా చాలా పొరపాటు. ఎందుకంటే పెద్దాపురం పట్టణం చరిత్ర తీసుకుంటే మన పాండవుల మెట్ట కానీ గతంలో పాండవులు నివసించిన ప్రదేశం, అలాగే మన పెద్దాపురం సిల్క్ ప్రసిద్ధి చెందింది. మొన్న జాతీయ స్థాయి అవార్డు కూడా రావడం జరిగింది. అందరూ కూడా కలిసి చేసుకునే పండగ ఆ ఉత్సవం కూడా చాలా గొప్పగా పెద్దాపురం పట్టణం జరుగుతూ ఉంటుంది. అలాగే మరిడమ్మ అమ్మవారి దేవస్థానం 37 రోజులు తీర్థం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకుని 37 రోజుల్లో కూడా అనేక ఉత్సవాలు కన్నుల సంబరంగా జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. పెద్దాపురం గురించి ప్రత్యేకంగా ఈ కథనాలు విచిత్రంగా వేస్తుంటే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఇక్కడ పెద్దాపురం పట్టణంలో నివసించే ప్రజలందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి
ఇక అటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఒకవేళ అలాంటి జరిగి ఉంటే పోలీస్ శాఖ వారు వారిని తగిన రీతిలో శిక్షించాలని, అలాగే దానిలో 2 కానిస్టేబుల్స్ కూడా ఉన్నారని చెప్పడం చాలా దారుణమైన వ్యవస్థ. ఎందుకంటే ఎవరైతే పట్టుకోవాలో వాళ్ళే దాంట్లో ఉంటే చాలా దారుణమైన పరిస్థితి. అది తెలుసుకుని ఎస్పీ గారు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా పెద్దాపురం పోలీసు వారు అలాగే మన ఎస్పీ గారు కూడా దీని మీద తగు చర్యలు తీసుకుని ఇంకా విచారణ పూర్తి స్థాయిలో చేసి ఎవరుంటే వారిని శిక్షించాలని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇటీవల ఒక అమ్మాయి చాలా చాలా దారుణంగా పెద్దాపురం గురించి చాలా అసభ్యంగా మాట్లాడుతుంది. ఇక్కడ పెద్దాపురం పట్టణ ప్రజలకే కాకుండా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరికీ కూడా మా మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతుంది. అయితే ఆ అమ్మాయి గురించి విషయం తెలుసుకోవాలంటే అధికారులు, ఉన్నతాధికారులు అయితేనో పొలిటీషియన్ అయితేనో ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో వారికి నేను చెప్పేది ఏంటంటే అసలు ఆ అమ్మాయి ఎక్కడ పుట్టింది, ఏ ఊళ్ళో పుట్టింది, ఏ వీధిలో పుట్టింది, ఎవరికి పుట్టింది, వారి తల్లిదండ్రులు ఎవరో, అసలు మూలాలు ఏంటి, ఆ అమ్మాయి స్వభావం ఏంటి, ఆ అమ్మాయి ఎక్కడ చదువుకుంది, ఎలా బతికింది, ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళింది, ఎలా ప్రవేశించింది, ఈ అమ్మాయి పుట్టినింటికి ఆ అమ్మాయిలో ఇప్పుడు ఈ గొడవలు జరుగుతున్న అమ్మాయి ఇంటికి ఎంత దూరంలో ఉన్నది, ఎన్ని గజాల దూరంలో ఉన్నది, ఎన్ని మీటర్ల దూరంలో ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉన్నది, అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వాతావరణం ఆ అమ్మాయికి తెలియదా ఇక్కడ పుట్టి పెరిగినప్పుడు. ఇది ఒక్కసారి ఉన్నతాధికారులందరూ కూడా గమనించాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది పెద్దాపురానికి వస్తున్నటువంటి చెడ్డ పేరు కాదు, మా మనోభావాలు దెబ్బతీసేలాగా ఇక్కడ ఉన్నాయి. పెద్దాపురం అని పేరు వినగాలనే ప్రతి ఒక్కరూ నోట్లో వచ్చే మాట దర్గా సెంటర్. అంటే ఇది గతంలో ఇక్కడ కళావంతులు ఉండేవారు, ఇక్కడ పడుపు వృత్తి జరిగేది అనే అంశం అయితే ప్రతి ఒక్కరి నోట్లో వినేవాళ్ళం. అయితే గత వారం రోజుల నుంచి ఇద్దరు మహిళల మధ్య జరిగిన వివాదం తారాస్థాయికి చేరి ఈ రోజుకి బయటకు వచ్చిన పరిస్థితి. పెద్దాపురం దర్గా సెంటర్ వద్ద మనం ఉన్నాము. అయితే పెద్దాపురం ఈ దర్గా సెంటర్లో అది ఏం జరుగుతుంది, ఇంకా కొనసాగుతుందా లేదా అనే అంశంపై ఇక్కడున్న స్థానిక మహిళలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో గత 3 రోజుల నుంచి ఒక వివాదం అయితే తలెత్తింది. దీనికి సంబంధించి అంటే ఇద్దరు మహిళల మధ్య వచ్చిన వివాదం జిల్లా స్థాయి అధికారులకు అలాగే టీవీ ఛానల్లో కూడా పలు పత్రికలు కూడా ప్రచారం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే ఇద్దరు మహిళలు జరిగిన ఘటనలో సూర్యబలిజ కులాన్ని కిందపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇక్కడ సూర్యబలికి సంబంధించి కొంతమంది మహిళలు అలాగే కొంతమంది పెద్దవారు కూడా వచ్చి వారు ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అంతా కొంతమంది సూర్యబలికి సంబంధించి కొంతమంది పెద్దవారు వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసాం అంటే గత 4 రోజుల నుంచి సూర్యబలిజ కులస్తులకు సంబంధించి ఒక వివాదం చోటు చేసుకుంటుందని చెప్పి మీరే చెప్తున్నారు. అయితే ఏంటి అదే పెద్దాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అసలు? ఈ పెద్దాపురం అనేటటువంటిది ఒక వ్యవస్థగా పూర్వం పేరొందింది. కానీ మా సంఘీయుల యొక్క ఐక్యతతోటి ఆ దుర్వ్యసనాలు దుర్వృత్తులన్నీ కూడా దూరం చేసిన ఒక గౌరవప్రదంగా సుమారు 70-90 నుంచి కూడా మేము ఉన్నత స్థితిలో సమాజంలో బ్రతుకుతున్నాం. కానీ మేము మానేసినటువంటి వృత్తుల్ని స్వీకరించి కొన్ని జాతులు కొంతమంది వాళ్ళ మనుగడ కోసం మా పేర్లు పెట్టుకుని, గత పేర్లు ఇప్పుడు కావు, గతంలో ఉండేటువంటి మా నామాలు పెట్టుకుని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా మాకు టీవీ ఛానల్స్లోనూ యూట్యూబ్లోనూ వస్తున్నాయి. ఇది చూసి మేము చాలా ఆందోళన చెందుతున్నాం. ఏం చేతంటే మేము ఎంతో గౌరవప్రదంగా ఉన్నప్పుడు మాకు ఈ మలినాన్ని మళ్ళీ తిరిగి అంటకట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను బాధపడుతున్నాను. అంచేత దయించి మీరు ఎవరు కూడా ఒకవేళ వృత్తులు చేసుకుంటే మీ వృత్తులు మీ పేర్ల మీద, మీ కులం పేర్ల మీద చేసుకోండి, మా కులాలు అడ్డు కట్టకండి. ఒకవేళ ప్రభుత్వంలో ఈ అసాంఘిక చర్యలు నిరోధించాలనేటువంటి తపన ప్రభుత్వానికి ఉంటే అవన్నీ కూడా నిర్మూలించండి, కోకటి వేళతోటి తీసేయండి. మాకు మేముగా సంస్కరించుకున్నాం కానీ ప్రభుత్వ పరంగా మేము సంస్కరించబడలేదు. మాకు మేముగా సంస్కరించుకున్నాం, మనకు పని చేయదని. కానీ ఈవేళ కొంతమంది వాళ్ళ జీవనోపాధి కోసం నిన్న టీవీ ఛానల్లో కూడా చూసాం, అనేక చోట్ల నుంచి వస్తున్నట్టుగా అమ్మాయి బాధితురాలు చెప్పింది. మరి పెద్దాపురంలో లేనప్పుడు పెద్దాపురంలో నాయకత్వం నుంచి గ్రూపులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు మా పేర్లు ఎందుకు చెప్పాలి? అంతే మీ పేర్లు పెట్టుకుని మీ వ్యవస్థ నడుపుకొని మాకు అభ్యంతరం లేదు. అది కూడా తప్పే. ఈ సాంఘిక సమాజంలో ఈ సమాజంలో ఈ ఇటువంటి దుర్వృత్తులు చేయటం అనేది తప్పు. అమ్మ చెప్పండి, ఇప్పుడు పెద్దాపురం నియోజకవర్గంలో ఈరోజు కూడా పొడుపు వృత్తి నిర్వర్తిస్తున్నారని చెప్పి పలు ఛానల్లో చూసాం. అంటే ఒక స్థానికురాలిగా ఈరోజు పెద్దాపురంలో అసలు అటువంటి ఏమైనా ఘటనలు చోటిస్తున్నాయా? సూర్యబలిజ అంటే ఇంకంతే, వేరే పేరు మార్చడానికి లేదండి, అది పైనుంచి వచ్చేసింది ఆటండి. అది అలాంటిది మా పేరు చెప్పుకుని వేరే వేరే కష్టాలు ఎన్నో చేస్తున్నారండి.
అవన్నీ మాకెందుకు? మా ఇళ్ళలో ఎవరు కూడా ఇవి మానేశారు. అందరూ పిల్లల్ని చదివించి పెళ్ళిళ్ళు చేసి ఎవరి కాపురాలు చేసుకుంటున్నారండి. ఈరోజు పిల్లలు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుని కాపురాలు చేసుకుని మాకు ఫోన్లు చేస్తున్నారండి. ఏంటి ఇలా వచ్చింది న్యూస్ అని అడుగుతున్నారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. మేము అన్నీ మానేసి కూర్చుని ఏం చెప్పాలని చదువుకునే పిల్లలకి వాళ్ళ చదువు మీద దృష్టి ఉంటుందా ఏంటి? మనం ఈ కులాలను పుట్టామని వాళ్ళకి మనోభావం వచ్చేస్తుంది. పిల్లలు చదువులు ఏమైపోతుంది, కాపురాలు ఏమైపోతాయి, ఇవన్నీ ఆలోచించిందని అసలు సోషల్ మీడియాకి ఇచ్చేసారు. ఇచ్చేసి ముందు ఏంటని మమ్మల్ని కలవాలి కదండి. అసలు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరు తీసుకున్నారో ఎవరు ఇచ్చారో మాకు తెలియదు. ఆ ఇచ్చినోడు ఎవరైతే హింసపెట్టి చేశారో హింసపెట్టిన వాళ్ళు హింసపెట్టిన వాళ్ళు అందరూ మా సంఘానికి వచ్చి ఒప్పుకోవాలని నిరూపించాలండి. కన్యారకం అంటే ఏంటండి? అసలు ఎవరికి తెలిసింది కన్యారకం అంటే? అసలు అది అంటుంది తప్ప ఎవరైనా అడగండి మీరే. ఇవి ఎంతమంది అయితే చూస్తున్నారో ఈ క్యాస్ట్ కింద అందరూ చూస్తున్నారండి. సోషల్ మీడియా ప్రతి సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయింది. ఏపీ అంతా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయినప్పుడు కన్యారకం అనే ఎత్తిన ఆడు ఎవడో మా ముందు పెట్టాలండి. వెళ్ళిన వాళ్ళు ఇద్దరు కఠినంగా చెప్తున్నామండి. మేమైతే ఊరుకోమండి. ఇది శాంపుల్ అండి, ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందండి దీని మీద యాక్షన్ తీసుకోకపోతే. ప్రస్తుతం మన వద్ద మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, పెద్దాపురం నియోజకవర్గంలో మీరు ఇక్కడ వాస్తవులుగా ఉన్నారు. అట్లా పెద్దాపురంలో చూస్తున్నాం అంటే గత వారం రోజుల నుంచి ఒక ఘటన చోటేసుకుంటుంది. అంటే పెద్దాపురంలో మళ్ళీ పడుపు వృత్తి స్టార్ట్ అయ్యింది, చాలా చిరాగ్గా ఉందని చెప్తున్నారు. అది ఏంటి, ఒక పెద్దాపురం వాస్తురాలుగా ఇదంతా జరుగుతుందంటారా? లేదండి, ఇది మానేసి చానాళ్ళు అయిపోయిందండి. చరిత్రాత్మక సృష్టించారు పెద్దాపురం అంతా. ఇది ఒక చరిత్ర సృష్టించిన దానిగా పవిత్రంగా ఉన్నది పెద్దాపురం అంటేని. ఒకప్పుడు పెద్దాపురం అంటే నీచకంగా ఉండేది, ఇప్పుడు చాలా గౌరవంగా ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా చేయట్లేదు. ఈ క్యాస్ట్ వాళ్ళు ఎవ్వరూ చేయట్లేదు. పై కులం వాళ్ళు వచ్చి చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టుగా ఇదంతా ఈ క్యాస్ట్ మీద బురద పోస్తున్నారు. తప్పుడు ప్రచారం విన్నవాళ్ళు కూడా ఇదే నిజమని చెప్పి అది నిజమో కాదో అని తెలుసుకోవట్లేదండి. నిజమని చెప్పేసి నమ్మేసేసి చేసేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఈ ఊళ్ళో వాళ్ళు కాదండి, పైనుంచి వచ్చి సంపాదించుకుని బ్రతుకునే వాళ్ళే. మా వాళ్ళు ఎవ్వరూ చేయట్లేదు. అందరూ కూడా చక్కన పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పిల్లలు పవిత్రంగా బ్రతుకుతున్నారు. ఈ దుష్ప్రచారం తెచ్చిన వాళ్ళు మాత్రం మీరు అసలు ఊరుకోవద్దు. ముఖ్యంగా విలేకరు ఎవరో చాలా దుష్ప్రచారం చేశాడండి. అతను కన్యారకాలు అన్నాడు, శోభనాలు అన్నాడు, వేలంపాటలు అన్నాడు. అతను ఎవరో మాకు బయలుపరచాలండి. అతను తప్పు ఒప్పుకోవాలి. ఈ ఊళ్ళో మాత్రం అటువంటి ఏమీ జరగట్లేదు. ఎక్కడో మారుమూలలు ఎక్కడో మరి ఎవరు చేసుకుంటున్నారో కూడా తెలియదు. వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు పెద్దాపురం చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు కూడా మీరు శిక్షించాలి. అదే మేము ఆశిస్తున్నాం. పెద్దాపురంలో ఇప్పుడు ఈ మధ్యకాలం చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో, అంటే పడుపు వృత్తి మరి స్టార్ట్ అయ్యింది, చాలామంది ఉన్నారు, ఇక్కడ జరుగుతుంది అని చెప్తున్నారు. అట్లా పెద్దాపురంలో అటువంటి కార్యకలాపాలు, అసంఘిక కార్యకలాపాలు ఇంకా జరుగుతున్నాయంటారా? లేదండి, ఇదంతా దుష్ప్రచారం అండి. ఒకప్పుడు ఇదంతా జరిగి ఉండొచ్చు. మా టైంకి వచ్చేటప్పటికి ఇదంతా అసలు ఏమీ లేదు. మేము పెళ్ళిళ్ళు చేసుకుని వేరే చోట సెటిల్ అవ్వి ఇదంతా చెప్పి చూసి ఇదేంటి నిజంగా పెద్దాపురంలో ఇదంతా జరుగుతుందా అని చెప్పని అంటున్నారు. ఏంటి అని చెప్పని కనుక్కుంటే వాళ్ళు ఒకప్పుడు బాగానే ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏదో డబ్బుల దగ్గర గొడవ వచ్చి ఇదంతా జరుగుతుంది. సో ఇదంతా తీసుకొచ్చి మొత్తం పెద్దాపురం అంతటి మీద కూడా కాకుండా ఒక కమ్యూనిటీ మీద రుద్దారు. సో ఈ కమ్యూనిటీలో అసలు ఎలాంటిది ఏది జరుగుతలేదండి నిజంగా చెప్పాలంటే. ఈ కమ్యూనిటీలో కూడా అందరూ ఒకప్పుడు చేసి ఉండొచ్చు, కాదనట్లేదు. మా చిన్నప్పుడు అలాగ ముందు ఎప్పుడైనా జరుగుండొచ్చు, కానీ మా 40 years బ్యాక్ ఇదంతా కూడా జరుగుండొచ్చు కావాలంటే. ఇక ఇప్పుడు మా దగ్గరకు వచ్చేటప్పుడు అంటే మమ్మల్ని బాగా చదివించి మాకు పెళ్ళిళ్ళు చేసి మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు మా ఊళ్ళో అందరూ కూడా సో ఎడ్యుకేటెడ్, బాగా చదువుకుని వెల్ సెటిల్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు ఇందులో, ఈ కమ్యూనిటీలో. ఇదంతా మొత్తం ఖండించాలి. ఎవరైతే మినిస్టర్ల దగ్గరికి వెళ్ళారో, నారా లోకేష్ గారు చెప్పారో, ఇది ఎవరైతే ట్వీట్ చేశారో ఇదంతా నిజమా కాదా అని చెప్పని ఒక దాన్ని చేయాలి అని చెప్పనుకుంటున్నాం. ఒక బృందాన్ని వేసి అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఇదంతా నిజమా అబద్ధమా మొత్తం అంతా తెలుసుకోవాలి. అసలు ఏంటి గొడవకి స్టార్టింగ్ అని చెప్పని తెలుసుకుని ఈ కమ్యూనిటీ ద్వారా ఏదైతే జరుగుతుందో అదంతా మీరు బయటపెట్టాలి. కమ్యూనిటీలో ఎలాంటి జరుగుతుందా లేదా బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారు ఇదంతా చెప్పి ఒకళ్ళు బయట చెప్పాలని చెప్పనే మేము కోరుకుంటున్నాం. మొత్తం ఈ కమ్యూనిటీ తరపున అంతటికీ నేను అడుగుతున్నానండి, ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఆడియో పర్సన్ మా అందరికీ క్షమాపణ చెప్పాలి. ఏ వీడియోలో అయితే ఇదంతా వచ్చిందో మొత్తం అదే ఛానల్లో ఇది క్షమాపణ చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం మరో మహిళలు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, పెద్దాపురం పెద్దాపురంలో ఏదో జరుగుతుంది, మరి గతంలో జరిగిన వ్యభిచారం ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పని టీవీల్లోని అలాగే పత్రికలు చూస్తున్నాం. అది ఏంటి, పెద్దాపురం నిజంగా జరుగుతుందా? లేదండి, పెద్దాపురం అంటే ఇంతకు ముందు ఏమో తెలియదు కానండి, ఇప్పుడు ఆ పేరు చెప్పుకోవడానికే భయపడేవాళ్ళం అండి. కానీ ఇప్పుడు ఎంతో గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. మా పిల్లల్ని ఎంతో
అపురూపంగా పెంచుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నాం. గతంలో ఏం జరిగిందో అనవసరం, ఇప్పుడు ఎంతో గౌరవంగా బతుకుతున్నాం. ఈ రోజు మళ్ళీ ఇలా ఈ పెట్టడం వల్ల మా పిల్లలందరూ ఫోన్లు చేసి వేరే ఊర్లో ఉద్యోగాలు చేస్తున్నారు. చేసి అమ్మ ఇదేటమ్మా ఇలా అవుతుందని కూడా అందరూ అడుగుతున్నారండి. ఒక ప్రెస్ అయినా ఇలా చెప్పారండి, లేనిపోని అన్నీ చెప్పారు, స్నానాలు చేపిస్తారు అవి అసలు పూర్తిగా చెప్పారు. కానీ అసలు ఆ క్యాస్ట్ వాళ్ళు ఎవరో పూర్తిగా ఏమి కనుక్కోకుండానే బాగుంకులం అని పేరెట్టి ఇంత దారుణంగా మమ్మల్ని బయటకు లాగడం మాకు చాలా దారుణంగా ఉందండి. దీని గురించి మేము ఖండిస్తున్నామండి. ఆయన్ని మాకు చూపించాలండి. అసలు ముఖం కూడా చూపించకుండా ఏదో చెప్పేసి మమ్మల్ని ఇలా బయటకు లాగడం మాకు అసలు నచ్చలేదండి. ఆయన మాకు చూపించాలి, మేము అదే కోరుకుంటున్నామండి. మేము ఎంత దూరమైనా వెళ్తామండి, ఎందుకంటే మేము గౌరవంగా బతుకుతున్నాం. మమ్మల్ని నీధిలోకి లాగి మమ్మల్ని ఇంత దారుణంగా చేయడం మాకు నచ్చలేదండి. ప్రస్తుతం మనం పెద్దాపురం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. అయితే పెద్దాపురం పరువు తీస్తున్నారు. ఇద్దరు మహిళల మధ్య జరిగిన వివాదం పెద్దాపురం పైన రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అయితే ఈరోజు పెద్దాపురం పోలీస్ స్టేషన్ వద్ద మహిళలంతా కూడా రోడ్డెక్కే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా వీడియోస్లో పెద్దాపురం పోలీస్ స్టేషన్ వద్ద ఒక పక్క మహిళలు, అలాగే ఇక్కడ పెద్దాపురం వాస్తవులు కూడా రోడ్డెక్కే పరిస్థితి కనబడింది. అయితే పెద్దాపురం పేరు ఎంతో పేరుగాంచింది. అయితే ఆ పేరు కావాలని చెప్పి పక్కదో పట్టించే విధంగా కొంతమంది చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది అయితే మహిళలు అయితే రోడ్డెక్కే పరిస్థితి కనబడింది. అమ్మ చెప్పండి, ఇప్పుడు శిరీష అనే అమ్మాయి తీసుకున్నానని చెప్పింది, అది తప్పు. ఒక వంట ఆవిడతో పనిచేసి ఆవిడ నాకు చెప్తే నేను ఆ పాపని 1.5 సంవత్సరం పిల్లని నాకు ఇచ్చింది. కొన్నాళ్ళు డబ్బులు ఇచ్చింది, కొన్నాళ్ళు డబ్బులు కూడా ఇవ్వకపోతే నేను పోలీస్ స్టేషన్లో సీఏ గారికే నేను అదే ఎస్ఐ గారు మేడం ఉంది కదా, మౌనిత మేడంకే నేను అప్పచెప్పాను. శిరీష ఉండగానే దాని కూడా స్నేహితురాలు ఎవరో కళ కూడా ఉంది. ఇప్పుడు పిల్లల్ని ఎప్పుడో చంటి పిల్లప్పుడు నాకు ఇవ్వలేదు. సంవత్సరం తర్వాత నేను పని చేసుకుంటున్నాను, పిల్లల్ని చూడమంటేనే నేను చూశాను. అది అందరికీ తెలుసు. ఆ పిల్లతో మాట్లాడేది, ఈవిడ మాట్లాడి స్కూల్లో జాయిన్ చేశాక కూడా స్కూల్కి వెళ్ళేది, స్కూల్లో కూడా ఆవిడే జాయిన్ చేసింది, మేము కాదు. మేము కంప్లైంట్ ఇచ్చాం పోలీసు వాళ్ళకే. నేను అప్పచెప్పాను పాపని కూడా. శిరీష మీకు ఎలా పరిచయం? వంట మనిషి, ఆ ఇంట్లో వంట మనిషి నాకు చెప్పింది, అమ్మ పాపనంటే చూస్తావా అని. అలాగే నేను పరిచయం, నేను వంట చేస్తాను ఒక దాట. ఆ పాపని చూస్తావు వదినా అంటే నాకు ఇచ్చారు. డబ్బులు ఇచ్చేవారా? ఇచ్చేవారు నాన్న. నెలకు ఒక 5,000 6,000 పాలకి ప్యాడ్లకి నాకు ఇచ్చేవారు డబ్బులు. కొన్నాళ్ళు అవి కూడా ఇవ్వలేదు. ఇంక నేను భరించలేక స్కూల్లో జాయిన్ చేస్తే ఫీజులు కూడా కట్టకపోతే నేను తీసుకొచ్చి వీళ్ళకి మౌనిత మేడం గారికి అప్పచెప్పేసి. ప్రస్తుతం పాప ఎక్కడ ఉంది? వాళ్ళ దగ్గరే ఉంది. ఇప్పుడు నేను అప్పచెప్పిన దాని నుంచి ఇప్పుడు వాళ్ళ దగ్గర, ఇప్పుడు ప్రెజెంట్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది. వీడియోలో కూడా పాపను ఎత్తుకునే కదా నేను ఆ రోజు పంచిపెట్టే, ఇప్పుడు రోజే ఎత్తుకుంది. అది ఇన్ని పాటలు పడుతున్నాను నేను చెప్పిందే. ఇప్పుడు 5వ సంవత్సరం వచ్చింది. మాకు ఇచ్చేటప్పుడు 1.5 సంవత్సరం పిల్ల, ఇప్పుడు 5వ సంవత్సరం వచ్చింది. 3 సంవత్సరాలు నా దగ్గర ఉంది పిల్ల. 3 సంవత్సరాలు నా దగ్గర ఉంది. మనవరాలుగా పెంచాను నేను. సాయిరామ్. మేము సుధా కాలనీలో ఉంటాం. డాక్టర్ మహిళగా మీరు ఈరోజు రోడ్డు ఎక్కారు అంటే పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయడానికి కారణం ఏంటి? మాది కాకినాడ జిల్లా పెద్దాపురం అండి. ఈ మధ్య వార్తల్లో చాలా చండాలంగా రాస్తున్నారండి పెద్దాపురం గురించి. ఇప్పుడు వరకు అయితే మేము ఇది వరకు అయితే ఒకలా ఉండేది, ఇప్పుడు అయితే అందరూ చక్కగా ఉంటున్నారండి. కానీ ఎందుకో తెలియదు ఇలాంటి నిందలు వేస్తున్నారు. ఇలాంటి నిందల వల్ల మేము మా పిల్లల్ని చదివించుకోవాలన్నా, అలాగే పెళ్ళిళ్ళు చేయాలన్నా చాలా ఇబ్బంది అండి. ఇంకొకసారి ఇలాంటివి కానీ ప్రచారాలు చేస్తే మీరు, అలాగే మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాము, మీకు ఆడపిల్లలు ఉన్నారండి, ఇలా పెద్దాపురాన్ని నిందల పాలు చేయకండి. ఇలా చేస్తే మాత్రం మీ మీద కేసు వేయాల్సి ఉంటుంది, చాలా ఖండించాల్సి వస్తుందండి. మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి మీరు పేపర్లో వేయడానికి ముందు చూసి ఆలోచించి చెయ్యండి ఏ పనైనా సరే. చెప్పండి, ఇప్పుడు పడుపు వృత్తి పెద్దాపురం నియోజకవర్గంలో జరిగేది అని చెప్పి గతంలో జరిగేది అన్నారు. అంటే ఇప్పుడు ఇద్దరు మధ్యలో మహిళలు జరిగిన వివాదం ఈరోజు తారాస్థాయికి చేరింది. నిజంగా పెద్దాపురం నియోజకవర్గంలో గతంలో ఉన్నట్టు ఇప్పుడు ఏమైనా ఉందా? లేదండి, అలా లేదు. ఇప్పుడు పెద్దాపురం మాకు చాలా ఫేమస్ అండి. మైడం తల్లి టెంపుల్, అలాగే పాండవాళ్ళ మెట్ట, ఇలాంటివి చాలా చాలా ఫేమస్ ఉన్నాయి. కానీ ఇలాంటి అదుల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందండి. వాళ్ళు ఉంటే చూసుకోవాలి, అంతేగాని అందరి మీద రుద్దకూడదు కదా ఇలాంటి విషయాలు. గతంలో జరిగిన రెండో వాళ్ళకి తెలియకుండా జరిగేదేమో అండి, మాకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసేలా మీడియా వాళ్ళు చేస్తున్నారండి. దయచేసి ఇలాంటి పనుల వల్ల మా అందరికీ ఇబ్బందిగా ఉంది. ఇలాంటి పనులు చేయొద్దని చెప్పడం జరుగుతుందండి. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీరు పెద్దాపురం పోలీస్ స్టేషన్ వద్దకి ఇంతమంది మహిళలు ధర్నా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? మా పెద్దాపురం పరువు పోయిందని మేము అందరం ఈరోజు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నామండి. మా పెద్దాపురానికి పాండవుల మెట్ట వల్ల, మైడం తల్లి అమ్మవారి వల్ల చాలా పెద్దగా ఫేమస్ అయిన ఊరండి. ఒకసారిగా ఏదో ఎవరెవరికో గొడవలు జరిగి అవి ఇలా రోడ్ల మీదకి వచ్చి మొత్తం పెద్దాపురం పరువు తీయడం అది న్యాయంగా లేదండి. మీడియా వాళ్ళు
ఇంకా ఇంకా దీన్ని పెద్దగా చేస్తున్నారు. అది ఎక్కడో చిన్న గొడవ జరిగిందో ఏంటో తెలీదు. దాన్ని ఇంతవరకు తీసుకొచ్చి మా పెద్దాపురం పరుగు పోయిందండి. ఇప్పుడు మా ఎక్కడికన్నా మేము వెళ్ళి మాది పెద్దాపురం అని చెప్పుకోవాలన్నా సరే మాకు బాధ కలిగించేలా చేశారు. పెద్దాపురంలోంచి మీరు స్థానికంగా ఎన్నాళ్ళు ఉంటున్నారు? నేనండి ఒక 22 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నానండి. అటువంటిది ఏమీ జరగలేదండి. మేము పెళ్లి చేసుకుని వచ్చాం వేరే ఊరు నుండి ఇక్కడికి. మాకు ఎప్పుడు కూడా ఇటువంటి న్యూస్లు ఎప్పుడు మేము వినలేదండి. ఇప్పుడు కొత్తగా వింటున్నాము. మాకు చాలా బాధగా ఉందండి మా పెద్దాపురం పరువు ఇలా తీసినందుకు. నడు రోడ్డు మీదకి లాగారండి ఈరోజు మా పెద్దాపురాన్ని. అలా లాగడం మాకు చాలా బాధగా ఉంది. ఎవరైతే మా పెద్దాపురం పరువు తీసారో వాళ్ళే మీడియా వాళ్ళు మళ్ళీ మా పెద్దాపురం పరువు నిలబెట్టి బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉందండి. చెప్పండి, రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటి? ఇప్పుడు మేమైతే మట్టికండి మాకు పెద్దాపురం చాలా మంచి పేరు ఉందండి మా పెద్దాపురానికి. అలాంటిది పరువు తీసి పారేస్తారండి. మరైతే చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళమే మేము, కానీ ఎప్పుడు జరిగేది ఎప్పుడో మాకు తెలీదు. మేము పెద్దవాళ్ళకి ఎటువంటి కూడా వినలేదు మేము. కానీ మరి ఇలాగ పెద్దాపురం పేరు ఎట్టడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది. పలానా పెట్రోల్ బంక్ లో చేసేదానండి. ఫస్ట్ ఇంటి జీతం ఇస్తానని చెప్పి ఇంటి పని చేయడానికి రమ్మని పిలిచిందండి. అలాగే ఇంటి పనికి వెళ్తే వ్యభిచారం చేయమని ఒక రూమ్ లో బంధించేసింది. ఆ రూమ్ లో బంధి ఎంత గింజుకున్నా డోర్ తీసేవారు కాదండి. అలాగే 2 రోజుల తర్వాత 4 అబ్బాయిలు గంజాయి మొత్తులు మందు మొత్తులు ఉండి వచ్చేవారు. వచ్చి నన్ను నానా టార్చర్ పెట్టి తగిన హింసించారండి. ఒప్పుకోమని బలవంతం చేశారండి. ఆయన అప్పుడు ఒప్పుకోలేదు. ఇంకో మనిషి ఎవరినో పంపించి వాళ్ళ చేత నన్ను బలవంతకరం చేయించిందండి. అప్పటికి వెళ్ళిపోతానన్నా సరే వదలలేదండి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పి యాప్ చేసి అప్పుడు బంధించేసి ఆ టార్చర్లు ఇంకా అనుభవిస్తుంటే కొన్నాళ్ళకి నాకు 5 నెలలు వచ్చింది. 5 నెలల వరకు ఆ బందీలో ఉన్నానండి. బందీలో ఉండగా 5 నెలలు వచ్చి నాకు ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా నాకు తెలియదండి. నన్ను ఇప్పటికీ ఇంటికి పంపించి నేను చూసుకుంటాను, మా ఇంట్లో మా అమ్మ వాళ్ళతో ఎలా కాలవేళ పడి ఏదో పెళ్లి చేసుకుంటాను అన్నానండి. అయినప్పటికీ పంపించలేదండి. ఉంటే ఇక్కడ ఉండాలి లేకపోతే చావు ఇక్కడ అన్నట్టు బెదిరించిందండి. అలా 9 నెలల వరకు ఇంకా అక్కడ ఉన్నాను. 9 నెలలు వచ్చాక 2 మనుషుల చేత బయట పంపించింది. బయట పంపించాక వాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్తే అడిగారండి. అప్పటికి నేను ప్రెగ్నెంట్ అని చెప్పాను. ప్రెగ్నెంట్ అనగా నాకు సావలకోట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ డెలివరీ చేయించారండి. మరుసటి రోజు వచ్చి గొడవ ఆడుకుని వాళ్ళిద్దరు నన్ను నా బిడ్డను తీసుకెళ్ళి అక్కడెక్కడ నన్ను నా బిడ్డను దూరం చేసి నా చేత పచ్చి బాలంతరాలైనా వ్యభిచారం చేయించుకున్నాను. వ్యభిచారం చేయించుకున్నా కాకుండా అప్పటికి అన్నానండి ఇప్పటికైనా ఇంటికి వెళ్ళిపోతాను నన్ను వదిలేనంటే వదలలేదండి. వదిలిపోతే నువ్వు విచారం చేయాలి, నీ కూతురు క్షేమంగా ఉంటే విచారం చేయాలి, లేకపోతే నీ కూతురు చంపేస్తానని బెదిరించిందండి. ఆయన తప్పగా నేను విచారణ చేయాల్సి వచ్చిందండి. అలా కొన్నాళ్ళ దాకా అలా విచారం చేస్తుంటే ఒకసారి నాకు జ్వరం వచ్చిందని చెప్పి నేను పారిపోయాను. ఎస్ఐ గారు పాపనప్పు చెప్పారు కానీ నా బాధను అంతలా అర్థం చేసుకోలేదండి. అలా ఇంకా డిఐజీ గారికి ఎస్పీకి అలా వెళ్ళానండి. ఆఖరికి చివరికి ఇసుకొచ్చేసి ఇవన్నీ తిరగడం ఇసుకొచ్చేస్తే చచ్చిపోదామని చూస్తే వేసుకున్నాం. మా ఫ్రెండ్ అన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దామమ్మా అని అన్నది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన సార్ లేకపోతే వేరే సార్ వచ్చి మా కంప్లైంట్ తీసుకుని 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తాను. ఇప్పుడు వచ్చి ఫోన్ చేయకపోతే 3 నెలల తర్వాత నేను ఎక్కడికి ఏం పారిపోయినా వాళ్ళ లొకేషన్ తీసుకున్న వల్ల నాకంటూ న్యాయం ఎక్కడ జరగలేదు. అందువల్ల ప్రభుత్వం నేను ఒకటే కోరుతున్నాను, నేను నాకు నా బిడ్డకి నా ఫ్రెండ్ ప్రాణ రక్షణ కల్పించేలా. ప్రస్తుతం మనం పెద్దాపురం పోలీస్ స్టేషన్లో ఉన్నాము. మన వద్ద ఇన్స్పెక్టర్ పోలీస్ విజయశంకర్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగిస్తున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వారం రోజులను చూసుకుంటున్నాం, ఒక వివాదం అయితే రాచుకుంది. అంటే 2 మహిళల మధ్య జరిగిన ఘటన ఈరోజు పెద్దాపురంలో ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. ఏం జరుగుతుంది? పెద్దాపురంలో వ్యభిచారం జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ కేతా శిరీష్ గారు ఇచ్చిన ఫిర్యాదు మీదట కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. అది వాస్తవంగా ఎలా ఉంటే దాని ప్రకారం ముందుకెళ్ళటం జరుగుతుందండి. అయితే మేము వచ్చిన కాడి నుంచి ముందు గతంలో కూడా మే నెల నుంచి దాదాపు ఈ వ్యభిచార కుటుంబాలు ఎవరైతే ఉన్నారో చేస్తున్నారో ఇదే వృత్తిగా ఉన్నవాళ్ళు లేతే యజమానులకి బైండ్ ఓవర్ చేయడం జరిగిందండి మే నెలలో. ఆ తర్వాత కూడా 2 కేసులు కట్టడం జరిగింది. వాళ్ళు కూడా తదుపరి చర్య తీసుకుంటాము దాని మీదట. ఇప్పుడు పెద్దాపురంలో జరిగిన వివాదానికి సంబంధించి ఎవరైతే నిర్వాహకురాలు భారతి అనే ఆమె ఉందో ఆమెకి పోలీసు వారికి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే బయట నడుస్తుంది. దీనిపై ఎస్పీ బిందుమాధవ్ గారు ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఒక కానిస్టేబుల్ని ఒక హోంగార్డ్ని కూడా వారు సస్పెండ్ చేశారని చెప్తున్నారు. ఏంటి ఎంతవరకు జరుగుతుంది? ఏంటి అదే వాళ్ళ ప్రమేయం ఉన్న వాళ్ళని ఆల్రెడీ
సస్పెండ్ చేయడం జరిగిందండి శ్రీ ఎస్పీ బిందు మాధవ్ గారు. దాని మీద తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుందండి. తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉందండి. దాని నిమిత్తం ఇంకా ఏదైతే ఉందో వాస్తవాలు దాని ప్రకారం ముందుకెళ్తామండి. అయితే ఈ మధ్యకాలంలో ఉన్నవి లేనివి కలిపి చెప్పడం జరుగుతుంది, వదంతులు వ్యాప్తి చేయడం జరుగుతుంది. దాని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా వదంతుల్ని, లేనిపోని అవాస్తవాల్ని ప్రచారం చేయొద్దు. అలా పెద్దాపురం ప్రజలను కానీ పెద్దాపురం పేరును కానీ చెడగొట్టే విధంగా ప్రచారం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భం మీకు చెప్పడం జరుగుతుందండి. సార్, ఇప్పుడు ఈ ఘటనలో సస్పెండ్ అయిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లేండి? ఒక కానిస్టేబుల్ అండి శివ, అదేవిధంగా హోంగార్డు శివ, అతని పేరు కూడా శివేనండి. వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు దీనిపై కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఎవరైతే ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్న ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వారికి ఇద్దరు మహిళలు వచ్చి వారి దృష్టిలో పెట్టడం జరిగింది. అయితే దీనిపై వారు ఆ రోజే సరైన చర్య తీసుకుంటే ఇంతవరకు రాదు అని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన కొంతమంది మహిళలు కూడా గుసగుసలాడుకున్నారు. దాన్ని ఏమంటారు? అయితే ఆ రోజు రావడం జరిగిందని చెప్పిందండి. అయితే ఆవిడకి రక్షణ కల్పించమని చెప్పడం జరిగింది. అయితే ఆ రక్షణ నిమిత్తం ఆవిడ చెప్పి ఆవిడ దగ్గర కాగ్నిజ్ కూడా తీసుకోవడం జరిగింది. దాని నిమిత్తం రాతపూర్వకంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది, వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలు, అలాగే పెద్దవారు, అలాగే యువత వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈరోజు పోలీసులు ధర్నా చేశారు. మీకు మెమోరాండం కూడా ఇచ్చారు, కంప్లైంట్ కూడా ఉంది. ఏంటి దాన్ని ఏ రకంగా ఇవ్వచ్చు? అదే ఇంతకు ముందు చెప్పినట్లుగా మన పెద్దాపురం పేరుని కానీ లేకపోతే ఈ సూర్యబలం వంశస్థుల పేరుని కానీ తీసి ఇలాగా చెడ్డగా పేరు తీసుకురావడం జరుగుతుంది. ఉన్నవి లేనట్లు చెప్పడం జరుగుతుంది. చిన్న విషయాన్ని ఇరుపక్షాల మధ్య ఉన్న విషయాన్ని పెద్దగా ఇది చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ పిల్లలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ కొద్దిగా భయభ్రాంతులకి గురి కావడం అనేది జరుగుతుందండి. అందు గురించి వీళ్ళు మెమోరాండం ఇవ్వడం జరిగింది. చూసాం కదా, ఓవరాల్గా పెద్దాపురం సిఏ విజయశంకర్ చెప్పిన మాటలు వింటే అంటే ఇక్కడ స్థానికంగా ఇద్దరు మహిళల మధ్య వచ్చిన వివాదం మా దృష్టికి వచ్చింది. అయితే దీనిపై కూడా పూర్తి ఎంక్వైరీ చేస్తున్నాము. అయితే స్థానికంగా ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎవరైతే కానిస్టేబుల్ శివని అలాగే హోంగార్డ్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇన్స్పెక్టర్ పోలీస్ విజయశంకర్ చెప్పే పరిస్థితి. ఇదే కొంత తాజా పరిస్థితి. చూసాం కదా, ఓవరాల్గా పెద్దాపురం నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి రచ్చ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలోని ఛానల్స్లోని చూస్తున్న విషయమే. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే పెద్దాపురం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది దర్గా సెంటర్. ఈ దర్గా సెంటర్లో గతంలో అక్కడున్న కళాకారులు కానీ లేదా అక్కడున్న సామాజిక వర్గం సూర్యబలిజ కులం సంబంధించి మా పరువులు తీశారు అంటూ పక్క వారు చెప్తున్నారు. ఎవరైతే తప్పులు చేశారో పోలీసు వ్యవస్థలో వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పి అక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చెప్పడం జరిగింది. ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె కుమార్తెని కూడా కిడ్నాప్ చేసి నాకు ఇవ్వట్లేదని చెప్పారు. అయితే అదంతా అవాస్తవం. సంవత్సరాల పాప నా దగ్గరికి ఇచ్చి నెలకి 5 నెలలు చెప్పిన నాకు డబ్బులు ఇచ్చేది అని చెప్పి ఎవరైతే సాయిరామ్ అనే మహిళ మాటలు కూడా విన్నాం. ఇది ఓవరాల్గా ఉన్న ఐ న్యూస్ గ్రౌండ్ రూపంలో ఉన్న పెద్దాపురం వాస్తవాలు.